హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధనలక్ష్మి. మన లక్ష్మీ గురుదక్షిణ ఛానల్లో గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థలో జరిగే నిత్యాన్నదానంలో భోగి పండుగ శుభాకాంక్షలు మీకు అందరికీ. ఈరోజు దాతలు మరియు వారి సందర్భము చూసే ముందు మీకు అందరికీ స్మాల్ రిక్వెస్ట్ అండి, లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి. 2025 మన గురుదక్షిణ స్వచ్ఛత సేవా సంస్థలో జరిగే నిత్యాన్న దానంలో దాతలు పరి సందర్భము కీర్తిశేషుడు స్వర్గీయ గోమకుట్ల సంతోష్ కుమార్ గారి 9వ నెలమాసిన సందర్భంగా వారి భార్య మరియు కుమారులు మనకు మహోన్నత అన్నదాన నిమిత్తం సహాయం అందజేయడం జరిగింది. సంస్థ తరఫున దోమకుట్ల సంతోష్ కుమార్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నదానం ఏర్పాటు చేసిన వారి కుటుంబ సభ్యులు కూడా భగవంతుని ఆశీస్సులు. సంతోష్ కుమార్ గారి సుఖీ భవ సుఖీ భవ తప్పసం కదా సుఖీ భవ. మీకు సభ్యులకు భగవంతుని ఆశీస్సు తెల్లవేలా ఉండాలని, సంతోష్ కుమార్ గారు ఏని లోటు భగవంతుని మనోధైర్యాన్ని కలిగించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సంతోష్ కుమార్ గారి భార్య, 2 కుమారులకైతే మీ అందరి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మన సంస్థలో జరిగే నిత్యాన్నదానంలో 9వ నెల మాసికం సందర్భంగా వారి కుటుంబం నుంచి వారి భార్య బిడ్డలు మనకు సహాయం అందజేయడం జరిగిందండి. మీకు విషెస్లోనే అర్థమై ఉంటుంది. ఎంతోమంది అనాథ వృద్ధులు, కడు పేదలు, రోజువారీ కూలీలు, మానసిక స్థితి కోల్పోయిన వారు, కుటుంబము వెలేసినప్పుడు అయిన వారి మధ్యలో ఉండలేక, ఆకలికి తట్టుకోలేక, వీధిలోకి వచ్చి అడుక్కోవడానికి మనసు చాలక ఉన్నటువంటి వృద్ధులు అనేక మంది మనం చేసే నిత్యాన్నదానంలో ఆహారం పొందడం జరుగుతుంది. ఇది వరంగల్, కాజీపేట, హన్మకొండ ట్రై సిటీస్లో అయితే మేము నిత్యాన్నదానం చేస్తున్నామండి. ప్రతిరోజు ఒక 100 మందికి భోజనం అందించే అవసరం ఉంది. ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం ఉంది. కాకపోతే దాతల సహాయము మన స్తోమత కూడా సరిపోవాలి కదా, అందుకోసమని ఇంతమందికి అయితే ఇవ్వగలుగుతున్నామండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ కామెంట్స్, లైక్, షేర్ చేయడం వల్ల మన సంస్థ వివరాలు అనేక మందికి చేరడం జరుగుతుంది. దానివల్ల మీరు కూడా ఎంతో కొంత సంస్థకు సహకరించిన వారవుతారు. అనేక మంది అవసరార్థుల ఆకలి తీర్చడంలో మీ వంతుగా ఒకరికైనా భోజనం అందజేయగలుగుతాము. మనకు నిత్యాన్నదానంలో కూరగాయలు, గ్రాసరీసు, రైస్తో పాటు ఆటో ఛార్జెస్, ఇంకా విస్తరాకులు, చిన్న చిన్న అవసరాలు కూడా ఉంటుంటాయండి. సర్వీస్లో మనకు ఎలాంటి వాలంటీర్ సపోర్ట్ కూడా లేదు. మీరందరూ కూడా కొంచెం సపోర్ట్ చేస్తూ, లైక్, కామెంట్స్ చేస్తూ సంస్థలో జరిగే కార్యక్రమాలని యూట్యూబ్ ముందుకు తీసుకెళ్తే మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. సో కొంత అక్కడికి వెళ్ళి మనకు హెల్ప్ దొరికే అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి అని కోరుకుంటున్నానండి. మీకు అందరికీ మరొకసారి భోగి శుభాకాంక్షలు. సహాయం అందజేసిన కుటుంబానికి కూడా మీ అందరి సమక్షంలో నేనైతే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబం ఎల్లవేళలా సకల సంతోషాలు కలిగి ఉండాలని. వీరందరూ కూడా చూడడానికి అలా ఉన్నారు, కాకపోతే ఆహారం సంపాదించుకునే స్థితిలో లేరా అంటే మనం ఏ ఒక్కరిని తప్పు పట్టడానికి లేదండి. దాతలు చేసిన సహాయంతో మనం చేస్తున్న కార్యక్రమంలో అనాథ అభాగ్యులతో పాటు అవసరార్థులు ఎందరికో కడుపు నింపగలుగుతున్నాము. అందులో ఎవరు ఎలాంటి వారు ఏంటి అని వాళ్ళ కడుపులోకి వచ్చి వాళ్ళ మనసునైతే మనం లెక్క పెట్టలేమండి. లైన్లో వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి అయితే భోజనం ఇవ్వడం జరుగుతుంది. వీలైనంత మట్టుకు మనం రాత్రిపూటనే అన్నదానాలు చేస్తున్నాం కాబట్టి అవసరార్థులు, తప్పనిసరి అవసరమైన వారు, ఆహారము దొరకదు ఇంకా ఈ పూట లేదు అన్న వాళ్ళే మన కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుందండి. వీరందరి ఆశీస్సులు కలిగి దాతలు, వారి కుటుంబాలతో పాటు యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయిన మీరందరూ కూడా సకల సంతోషాలు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు వీలైన ప్రతిసారి కూడా మీకు షార్ట్స్ రూపంలో కానీ, వీడియోస్ రూపంలో కానీ పెట్టడం కోసం అయితే ప్రయత్నం చేస్తానండి. ఈ 4-5 నిమిషాల వీడియోని చూసి మీరు లైక్, కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను.